హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. జిల్లాల వారీగా అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ కాబోతున్నట్లు మన ఎలక్షనర్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ వెల్లడించడం జరిగింది. ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కావాలంటే వారు ఏం చేయాలి, వారి గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకోవాలా, లేకుంటే అమౌంట్ అనేది ఎలా క్రెడిట్ కాబోతుందన్న విషయాన్ని అయితే వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ కావాలంటే ప్రతి ఒక్కరూ ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అవన్నీ నేరుగా వారి ఖాతాలో జమ అవడం అయితే జరుగుతుందని గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రసీదుతో పాటు అప్లై చేసుకోవడంతో పాటు వారికైతే నోటిఫికేషన్ రూపంలో అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతున్నట్లు కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాల్లోకి జమ అయిన వెంటనే వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు కూడా అందజేయడం అయితే జరుగుతుందని, ఆ మెసేజ్లు అందాలంటే వారు సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉంటారు. కాబట్టి వారు బ్యాంకులో అయితే అమౌంట్ ఎక్కడ పొంది ఉన్నారో అక్కడైతే ఈకేవైసీ చేయించుకోవాలని, అలా చేయించుకున్న రైతుల అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాం జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది. ఈకేవైసీ ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని, ఇలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ అవడం అయితే జరుగుతుందని ప్రతి ఒక్కరు గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని ఉండాలని, ఇలా అప్లై చేసుకున్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడించారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.